కష్టాలను కొని తెచ్చుకోవడమే. గమనించాలి, ఎవరైతే పాపమును, చెడు కార్యాలను, దేవుడు అసహించుకునే జీవితమును, అన్యాయపు జీవితమును, మోసపు జీవితమును, దేవుడు ద్వేషించే జీవితమును కలిగి ఉంటారో, వీటన్నిటిని ప్రేమిస్తారో వారు కష్టాలను అడిగి కొని తెచ్చుకోవడమే. అంతే కదండి, కష్టాలను వారు అడిగి కొని తెచ్చుకున్న వారితో సమానం అండి. ఒకసారి ఆలోచన చేద్దాం. పాపమును అసహించుకోవాలే కానీ ప్రేమించకూడదు. చెడు కార్యాలను అసహించుకోవాలే కానీ ప్రేమించకూడదు. దేవుడు అసహించుకునే వాటిని అసహించుకోవాలే కానీ ప్రేమించకూడదు. అన్యాయపు జీవితమును అసహించుకోవాలే కానీ ప్రేమించకూడదు. ఇతరులను మోసం చేయాలి అన్న ఆలోచనను అసహించుకోవాలే కానీ ప్రేమించకూడదు. చాలామంది వ్యక్తులు అసహించుకోవాల్సింది పోయి ప్రేమిస్తూ ఉన్నారు. అందుకు ఫలితంగా కష్టాలు తెచ్చుకుంటున్నారు, బాధలు తెచ్చుకుంటున్నారు, ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు, అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు, ఘోరమైన బాధలు తెచ్చుకుంటున్నారు. మన జీవితం అలా ఉండకూడదు కదా. మనం ఆశీర్వాదాలనే పొందాలి కానీ నష్టాలు పొందకూడదు కదా. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.